జర్నలిస్ట్ మందగిరి. ఉత్తరాంధ్రలోని 5 పార్లమెంటు నియోజకవర్గాలు మరియు శాసనసభ నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్ గురించి ఈరోజు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింజవరపు రామ్మోహన్ నాయుడు బరిలో ఉండగా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కళింగ కార్పొరేషన్ చైర్మన్ తిలక్ పోటీలో ఉన్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు స్వల్ప మెజార్టీతో 6,000 మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టైట్ ఫైట్గా ఈ నియోజకవర్గం తయారైంది. ఈ శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పరిస్థితి ఉండటంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద శాసనసభ నియోజకవర్గాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఇచ్చాపురం నియోజకవర్గం తొలిత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న పోల్ మేనేజ్మెంట్ అనంతరం ఇక్కడ పోటీ నువ్వా నేనా అనే పరిస్థితి ఇక్కడ టైట్ ఫైట్గా మనం అనుకోవచ్చు. అదేవిధంగా పలాస నియోజకవర్గం ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. టెక్కలి టీడీపీకి అనుకూలంగా ఉంది. పాతపట్టణం వైసీపీకి అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఆమ్దాల వలస టీడీపీకి అనుకూలంగా ఉంది. నరసన్నపేట వైసీపీకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా మనం విజయనగరం పార్లమెంటు పరిధికి వచ్చేస్తే, ఇక్కడ విజయనగరం పార్లమెంటు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు మనకు పుష్కలంగా కనపడుతున్నాయి. విశాఖపట్నం విజయనగరం శాసనసభ విజయనగరం పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఎచ్చర్ల ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. రాజాం వైసీపీకి అనుకూలంగా ఉంది. బొబ్బిలి ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. చీపురుపల్లి వైసీపీకి అనుకూలంగా ఉంది. గజపతి నగరం వైసీపీకి అనుకూలంగా ఉంది. నెల్లిమర్ల వైసీపీకి అనుకూలంగా ఉంది. విజయనగరం వైసీపీకి అనుకూలంగా ఉంది. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఒక బొబ్బిలి మినహా మిగతా 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మన గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదే మరి విశాఖపట్నం నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే, విశాఖపట్నం పార్లమెంటు మన టైట్ ఫైట్గా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భరత్ రంగంలో ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ అల్లుడు, చిన్నల్లుడు. ఇక్కడ ప్రధాన పోటీ తీవ్రంగానే పరిస్థితి ఉంది. ఇక్కడ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని శృంగవరపు కోట వైసీపీకి అనుకూలంగా ఉంది. భీమిలి టీడీపీకి అనుకూలంగా ఉంది. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీకి అనుకూలంగా ఉంది. విశాఖపట్నం సౌత్ వైసీపీకి అనుకూలంగా ఉంది. విశాఖపట్నం నార్త్ ఇక్కడ ట్రయాంగిల్ పోటీ నెలకొంది. ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ పోటీలో నడుపుతుంతో ఇక్కడ ట్రయాంగిల్ పోటీ నెలకొంది. ఇది నువ్వా నేనా, జేడీ లక్ష్మీనారాయణ గెలుస్తారా లేకపోతే ఆయన చిలిచే ఓట్ల పడి ఇతర పార్టీ అభ్యర్థులు గెలుపు ఓటాలను నిర్ణయిస్తారనేది మనం పోలింగ్ తర్వాత అయితే మనకు అర్థమవుతుంది. ఇది ట్రయాంగిల్ ఫైట్ కాబట్టి ఇది టైట్ ఫైట్గా మనం భావించవలసి వచ్చింది. అదే విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ. ఇక్కడ 3 టీడీపీ 3 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒక నియోజకవర్గం ముక్కోన పోటీ కాబట్టి ఇక్కడ వచ్చే ఓట్ల బట్టి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గెలుస్తారనేది ఉంటుంది. ఇక్కడ బొత్స ఝాన్సీ ఇక్కడ విశాఖపట్నం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొత్తం మీద ఈ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థి విజయ అవకాశాలు విశాఖపట్నం నార్త్ అక్కడ గెలుపు ఓటంలో అక్కడ ఏ పార్టీ విజయ అవకాశాలు గెలిచే పరిస్థితి ఉంటే అక్కడ విశాఖపట్నం లోక్సభ కూడా ఆ మెజార్టీతో గెలుపొందే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో చెరిమూడు ఒకటి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గట్టి పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముత్తాల నాయుడు బరిలో ఉన్నారు. ఇక్కడ ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే, చోడవరం వైసీపీకి అనుకూలంగా ఉంది. మాడుగుల వైసీపీకి అనుకూలంగా ఉంది. అనుకోపల్లి టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. పెందుర్తి టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. ఎలమంచి టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. పాయకరాపేట వైసీపీకి అనుకూలంగా ఉంది. నర్సీపట్నం టీడీపీకి అనుకూలంగా ఉంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం 4 శాసనసభ నియోజకవర్గాలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండగా 3 వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు తనకు కాపు ఓట్ బ్యాంకు కలిసి వస్తుందని ఇక్కడ వెలమ సామాజిక వర్గం చెందిన సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా ఉండటం, ఇక్కడ
ఓటింగ్ వైపు ఉండే కాపు ఓట్ బ్యాంక్ అంతా పార్లమెంటు నాకు క్రాస్ ఓటింగ్ పడుతుందని ముత్యాల నాయుడు భావిస్తున్నాడు. ఇక్కడ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సుమారు 3.5 నుంచి 4 లక్షల ఓట్లు కాపు తూర్పు కాపు ఓట్లు ఉండటంతో ఈ క్రాస్ ఓటింగ్ కానీ పడితే ముత్యాల నాయుడు గెలిచే పరిస్థితి అనేది గ్రౌండ్ టాక్ బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అరకు పార్లమెంటు, ఇక్కడ అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేశారు. ఈమె గతంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు పార్లమెంటు సభ్యులుగా గెలుపొంది తర్వాత బీజేపీకి అనుబంధ సభ్యులుగా కొనసాగారు. ఇక ఒకసారి ఇక్కడ అనకాపల్లి అరకు పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే పాలకొండ వైసీపీ, కురపం వైసీపీ, పార్వతీపురం వైసీపీ టీడీపీ మధ్య టైట్ ఫైట్, ఇది కొద్దిగా టైట్ ఫైట్గా ఉంది. తర్వాత సాలూరు వైసీపీ, అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం వైసీపీ. అరకు పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6 వైసీపీ అనుకూలంగా ఉండ, మరొకటి పార్వతీపురం టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉన్నా ఇది కూడా వైసీపీకి అనుకూలంగా ఉందనేది పలు పీపుల్ సర్వేలు చెప్పిన బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద ఉత్తరాంధ్రలోని 35 శాసనసభ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాల గురించి మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశా. మొత్తం మీద ఇక్కడ పరిస్థితి కొంచెం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ ఉత్తరాంధ్రలో అనకాపల్లి, అరకు ఇద్దరు పోటీ చేసినా అరకు ఖచ్చితంగా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అనకాపల్లిలో మాత్రం టైట్ ఫైట్ అయితే నెలకొంది. ఇంకా వైఎస్ఆర్సీపీకి విజయనగరం స్థానం ఖచ్చితంగా గ్యారంటీ వచ్చే పరిస్థితి ఉంది, అరకు వచ్చే పరిస్థితి ఉంది. ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం టైట్ ఫైట్ కాబట్టి ఇక్కడ ఇది పోలింగ్ అనంతరమే, కౌంటింగ్ అనంతరమే దీని పూర్తి ఫలితాలు వచ్చినప్పుడే ఇక్కడ గెలుపుకోవటం అనేది ఎవరైతే తెలిసే పరిస్థితి. మొత్తం మీద శాసనసభ నియోజకవర్గాలుగా చూస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో స్వల్ప వెర్జైన ఒక 5-6 సీట్లు కూటమి కంటే అదనంగా వచ్చే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది.